ఏ చందమామ మనం ఆడుకుందామా? చీపోనా? అరే మురారి మనం కూడా ఆడుకుందాం రా. పోరా పిల్ల బచ్చా. పోరా పిల్ల బచ్చానా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అది కాదురా, నేను కిడ్ రా కిడ్. నువ్వు కిడ్ కాదురా, షో కడ్డు. అమ్మా చందమామ, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? హీరోయిన్ అవుతా. అరే రాయన్, నువ్వేమవుతావు? కమిడియనా? చందమామ హీరో అయితే నేను కమీడియన్ అవుతాను అనుకున్నావా? మరి పెద్ద హీరో అవుతా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నీ పోలికలు చూస్తుంటే హీరోలా కనిపించట్లేదు. ఇప్పుడు చూపిస్తా, ఇంక పారు. నిజంగానే చాలా పెద్ద హీరో అవుతావు తమ్ముడు నువ్వు. అరే మొన్న మీ అమ్మ కొట్టిందంట్రా, ఎందుకు? నిన్న మనం ఇద్దరం ఆడేటప్పుడు నువ్వు నా షర్ట్ చింపేశావు కదా, అందుకే. అయితే నేనే చింపానని చెప్పొచ్చు కదరా. నువ్వు నా ఫ్రెండ్ కదరా, నేనేలా చెప్పాలి? మొన్న గుడికి వెళ్ళారా, నువ్వు బాగుండాలని చెప్పేసి హ్యాపీగా ఉండాలని మొక్కున్నారా. నీకోసం మొక్కుకోవచ్చు కదా, నాకోసం ఎందుకు? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా, నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఆటోమేటిక్ హ్యాపీ ఉంటా. అవునరా, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ రా. పిల్ల బచ్చా ఎవడో నువ్వు మధ్యలో. అరే హాలిడేస్ అయిపోతున్నాయిరా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. అవునరా, మన ఫాదర్స్ నెలగానే కూల్ చేయాలరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఇవాళ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే చేస్తే అందరు ఫాదర్స్ డే అని కూడా గుర్తులేదా? ఇవాళ ఫాదర్స్ డే, అందరు ఫాదర్స్ ని పిలిపించి ఇవాళ ఫాదర్స్ డే చేసామనుకో, అందరు ఫాదర్స్ కూల్ అవుతారు, మనకి కావాల్సిన అన్ని రోజులు హాలిడేస్ ఇస్తారు. ఓకేనా? సరే, ముందు అర్జెంట్ గా ఫాదర్స్ ని పిలిపియాలి. హలో ఫాదర్స్, అర్జెంట్ గా రండి అమ్మా. రేలా 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 మనసూర కలసేనా, అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. హ్యాపీ ఫాదర్స్ డే. నానా హ్యాపీ ఫాదర్స్ డే. రామప్రసాద్ గారు చేతిలో బండ పెట్టి ఫాదర్స్ డే అంటాడు ఏంటండి? బాటిల్ పెట్టమంటారా? కేక్ పెట్టాలి కదరా. అంటే నీకు షుగర్ కిందన్నా. ఎవరిని ఇంటే నిజం అనుకుంటారు, అలాంటి చెప్పకూడదు. ఎంత అరే ఫాదర్స్ డే కి మరి డాడీకి ఏం పెట్టావు? కొత్త బట్టలు కొనుక్కున్నా. నువ్వు కొనుక్కున్నావా? డాడీ కొనాలి కదరా. నేను కొనుక్కుంటే నీకు సరిపోతాయి కదా. అందరు ఫాదర్స్ వచ్చారు, మీ ఫాదర్ రాలేచ్చి. చియా, ఏ మా నాన్న నాన్నకు, మా నాన్న నా కోసం చాలా త్యాగం చేశాడు. త్యాగం కాదు, తాగి ఆగమాగం చేశారు. పిల్లలకి ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలండి. వాళ్ళ పాపం మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఎలా పడితే అలా సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఎలా? సో మేము ఉన్నాం, పిల్లలందరూ మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. ఓకే, సో మీరు నిజంగా మీ డాడీల గురించి ఒక మంచి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయాలనుకుంటే మీకోసం ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఆ గేమ్ లో మీరు నీట్ గా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తే మీకోసం మంచి సెలబ్రేషన్ రెడీగా ఉంటది. చేస్తాం. మరి ఆ గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. మీ టాలెంట్ ఏంటో, మీరు స్కూల్లో ఎంత క్రియేటివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మీ ఫాదర్స్ అందరికి ప్రూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్, ఈ గేమ్ ప్లాన్ చేశాము. ఓకే, సో ఇందులో మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి ఫ్లయింగ్ కలర్స్ తో బయటకు రావాలి. ఓకేనా? సో అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ అసైన్మెంట్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు పిలుస్తా, వాళ్ళు ఇక్కడ వచ్చేయండి. ఓకే, రాయన్, చందమామ, రిత్విక. నువ్వు ఎక్కడ వచ్చావమ్మా? నీ పేరేంటి? నీ పేరేంటి? సరే నీర్జ, ఇప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరు పిలిచానా? సరే, ఎలాగో వచ్చావు కాబట్టి నువ్వు నరేష్ తో పాటు పెయింటింగ్ చేయి. ఓకేనా? ఈ అంకుల్ ఉన్నారు కదా. ఆల్రైట్, రెడీ? ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, 3, 2, 1 గో. గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి
అయ్యో ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి చందమామ ఏ పెయింటింగ్ ఇది? బర్డ్. ఏ బర్డ్? ప్యారెట్. ప్యారెటా? రెడ్ ప్యారెటా? ఓ పికాసో ఏ పెయింటింగ్ అది? పులి. ఏ పులి? మగ పులియా ఆడపులియా? మగపల్లి ఏమనుకున్నావు? తినుడు వదిలేయదు, తింటనే ఉంటది. ఓ నీర్జ కమ్ హియర్, యువర్ చిత్రం ఇస్ వెరీ విచిత్రం. కమ్ హియర్. ఏ బొమ్మ వేస్తున్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చందమామ, రాయన్, రిత్విక, నీర్జా, కౌంట్ డౌన్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. లాస్ట్ 15 సెకండ్స్, ఓకేనా? అచ్చా 15 సెకండ్స్ అంటే ఇది. చందమామ ముక్కు ఫినిష్ చేసేయ్, ముక్కు. చోటి 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 ఆల్ రైట్, లాస్ట్ 10 సెకండ్స్. మీటి 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 ఆల్ రైట్ చిల్డ్రన్. 10 9 8 7 6 5 4 3 2 1. అయిపోయింది. Brushes down. Stop. Chandamama back. No cheating. Come on. Stop. So well done. First of all, a big round of applause for all the children. చాలా 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 బాగా పార్టిసిపేట్ చేసి బాగా కాంపిటేటివ్ గా ఇచ్చిన టైంలో వెరీ వెరీ వెల్ డన్. వెరీ 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 వెల్ డన్. పృథ్వీ గారు అండ్ ఇంద్రజ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రౌండ్ ఎలా అనిపించింది, దాని తర్వాత వీళ్ళు గీసిన బొమ్మలు ఎలా అనిపించింది? పృథ్వీ గారు. ఫాదర్స్ కి ఒక షాక్ ఇచ్చారు, మా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందని. ఇచ్చిన టైంలో బ్రహ్మాండంగా చేశారు. ఫాదర్స్ కి ఇప్పుడైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ రిత్విక అయితే అఫ్ కోర్స్ తను కొంచెం గ్రోన్ అప్ కాబట్టి గబగబా తను ఫినిష్ చేసేసింది. చందమామ అయితే ఆ రెడ్ కలర్ ఎంతవరకు రావాలో అంతవరకు, ఆ తర్వాత ఎల్లో కూడా ట్రై చేసింది. అండ్ అలాగే రాయన్ కూడా బ్యూటిఫుల్ గా ఇయర్స్ అండ్ ఎల్లో, అంటే వాళ్ళ ఫోకస్, దట్ ఇస్ వాట్ ట్రూలీ ట్రూలీ అడ్మైరింగ్ అన్నమాట. పిల్లలు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు అసలు. అలాగే నీరజ అయితే సో 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 తను ఇంకా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ బొమ్మ మీదే పెట్టుంది. కొంచెం ఏనికి దెబ్బలు తగిలి హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానీ మ్యామ్ ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? రాయన్ వచ్చాడు అడగడానికి, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు నువ్వు. నేను ఎంత వేసినా, నువ్వు ఎంత వేసినావు చెప్పు ఫస్ట్. నువ్వే కదా వేసుకుంది, అంటే నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. దాన్వి ఫస్ట్ ప్లేస్ ఉన్నా, సెకండ్ ప్లేస్ ఉన్నా, అయినా ఏం కాదు, మేమిద్దరం విన్నర్స్. మరి రిత్విక పరిస్థితి ఏంటి? అసలు ఈమె బొమ్మ చూసావా నువ్వు? ఇప్పుడు చెప్పు రాయన్, అసలైన విన్నర్ ఎవరు? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అక్క, ఆయనక సెకండ్ ప్లేస్ ఉంది దాన్వి, నేను థర్డ్ ప్లేస్ ఉన్నా. కానీ రాయన్ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు అయితే మీరు నలుగురు విన్నర్స్. మరి డాడీస్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలందరూ పార్టిసిపేషన్ చూసి? చూస్తున్నప్పుడు మాకే ముచ్చటేస్తుంది. ఇంత కాన్సన్ట్రేటివ్ ఉంటే ఇంకా మేము బాగుపడేవారు అనిపించింది. ఎవరి ఆట వాళ్ళదే, ఎవరి గేమ్ వాళ్ళదే అన్నట్టు వాడు ఒక మాట చెప్పాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఎవరో ఒక్కళ్ళు గెలుస్తారు, బట్ ఫ్రాంక్ గా ఒప్పుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నా కొడుకు ఒప్పుకుంటున్నాడు అట్లా. లవ్ యూ. ఆ స్పోర్ట్స్మెన్షిప్ కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలి. ఐ ఫీల్ ఇట్స్ నాట్ స్పోర్ట్స్మెన్షిప్, ఇట్స్ అ లీడర్షిప్. బికాస్ ఓన్లీ a leader will give way to others and he will see to it and everybody is happy. అది ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది. రాయన్, సల్యూట్ రా.